రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండవ దఫా కార్యక్రమము. మొదటి దఫా ఎస్టీఓ అండ్ డిటిఓ కార్యాలయం ముందు ఈ నెల 5, 6 తారీఖులో జరిగింది. ఇది రెండవ కార్యక్రమము 19th నాడు అన్ని జిల్లా కార్యాలయం ముందు జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు అధికారంలోకి రాకన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు పరిష్కరించలేకపోవడం వల్ల ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈనాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని అండ్ ఆర్టీసీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు 25% పెన్షనర్స్ అందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా వసతి రాయితీ ప్రకటించాలని, మళ్ళీ వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని, మరి ఇదే విధంగా ఉన్నటువంటి ఈ కుబేర్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులది పెండింగ్లో ఈ కుబేర్లో బాగా ఎన్నో నెలల కొద్దీ ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్స్ కాబట్టి అవి వెంటనే విడుదల చేయాలి. ఈ కుబేర్కు సంబంధం లేకుండా ఇంతకుముందు డీటీఓలు ఏ విధంగా అయితే పాస్ చేస్తుండనో అదేవిధంగా డీటీఓకు అధికారములు ఇవ్వాలని, ఈ విధంగా అన్ని సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అండ్ ఈపీఎస్ పెన్షన్లు ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారం 9,000 కనీస పెన్షన్ 9,000 ఉన్నది కాబట్టి ఆ 9,000ని వెంటనే ప్రభుత్వం ప్రకటించి అందరికి కూడా కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, ఈ పిఆర్సీ 17/2022 నుంచి వెంటనే పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమాన్ని పూనుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ వెల్నెస్ సెంటర్లో నాణ్యమైనటువంటి మందుల్ని రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని మేము మీకు కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.